తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ మీద ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వల్ల నిరుద్యోగులకు కొంతవరకు న్యాయం జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే వాల్యుయేషన్ ద్వారా నష్టపోయామని భావించారో వాళ్ళంతా హైకోర్టును దరఖాస్తు చేయడం జరిగింది. చివరికి వాళ్ళకి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వటం అనేది నిజంగా అందరికీ ఉపయోగపడేటటువంటి అంశమని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మళ్ళీ మెయిన్స్ పరీక్షలు 8 నెలలలోగా నిర్వహించాలని లేదా 8 నెలల వ్యవధిలోగా రీవాల్యుయేషన్ చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వటం ఏదైతుందో నష్టపోయినటువంటి అభ్యర్థులకు న్యాయం జరిగినట్టుగా భావించవచ్చు. కానీ ఇది పాక్షిక న్యాయమని నా అభిప్రాయం. ఎందుకంటే మెయిన్స్కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల్లో చాలామంది జీవో నెంబర్ 29 ద్వారా నష్టపోయామని, జీవో నెంబర్ 55 ప్రకారమే మెయిన్స్కి సెలెక్ట్ చేయాలని గతంలో కోర్టుకు వెళ్ళినప్పుడు అది వాళ్ళ వాదన నిలవలేదు. కోర్టు దాన్ని కొట్టేసినటువంటి దాఖలాలు చూసాం. కానీ వాస్తవంగా అందరి అభ్యర్థులకు న్యాయం జరగాలంటే తెలుగు మీడియం అభ్యర్థులతో పాటు జీవో నెంబర్ 29ను రద్దు చేసి జీవో నెంబర్ 55 ప్రకారమే మెయిన్స్కి అభ్యర్థులను సెలెక్ట్ చేసినట్లయితే పూర్తి న్యాయం జరిగేది. కానీ ఇప్పటివరకైనా చాలా సంతోషించదగినటువంటి విషయం. కాకపోతే 8 నెలల వ్యవధి ఏదైతే ఉందో అంత సమయం తీసుకోకుండా 3 నెలల వ్యవధిలోగానే ఈ ప్రక్రియను పూర్తి చేసి నియామకాలు చేపట్టినట్లయితే ఇది మరింత నిరుద్యోగులకు కొత్త నోటిఫికేషన్స్కు ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం.